పంచమహాయజ్ఞాలు అనగా 5 రకాల యజ్ఞాలు. అయితే అవి బ్రహ్మరథం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం. హిందూ ధర్మశాస్త్రాల నుంచి ఈ పంచమహాయజ్ఞాలు ఎలా ఆచరించవచ్చో మన పూర్వ వేద పండితులు తెలిపారు. మొదటిది బ్రహ్మయజ్ఞం. ఈ యజ్ఞం ద్వారా గృహస్థుడు అనేక కొత్త విషయాలను తెలుసుకుంటాడు, అలాగే మిగిలిన వారికి కూడా తెలియజేస్తాడు. బ్రహ్మయజ్ఞం అనగా వేదాధ్యయనం, రామాయణ భాగవత గ్రంథాలను పఠించడమే ఈ బ్రహ్మయజ్ఞం. రెండవది దేవయజ్ఞం. ఇవి భగవంతుడి అనుగ్రహం కోసం పూర్వం నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. వారు తమ భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి ఆహుతం అని పేరు. అలా కాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించిన ఆహుతం చేసినట్లే. సృష్టికి మూలకారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశం. పితృయజ్ఞం. ఇవి తమను వదిలి పరలోకానికి వెళ్లిన తమ పితృదేవతల కోసం చేస్తారు. అయితే తండ్రి బ్రతుకుండగా ఇట్టి యజ్ఞం చేసేందుకు కుమారులకు అనుమతి లేదు. అలాగే నాలుగోది భూతయజ్ఞం. తనతో పాటుగా ఈ భూమి మీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఉపయోగపడేలా తాను నడుచుకోవాలి. భూతయజ్ఞం అనగా సకల భూతాలకు బలిదానాలు ఇచ్చుట. ఇక మనుష్య యజ్ఞం. మన పెద్దలు అతిథి దేవో భవ అన్నారు. అప్పటి వారు ఆతిథ్యం కోరి వచ్చిన వారు తమకు తెలియని వారైనా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారాయి. తోటి వారి పట్ల దయ కలిగి ఉండాలి. అందరితో సఖ్యంగా ఉండాలి. ఎవరైనా సహాయం కోరితే మనం చేయగలిగితే నిస్వార్థంగా చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.